అలాగే మమ్మీకి, అలాగే స్పీకర్గా వచ్చిన అమ్మగారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక 5 నిమిషాలు టీటిక్స్ ముగించుకుందాము. క్రిస్మస్ అంటే ఏంటండి? క్రీస్తుని ఆరాధించడం. అయితే ఈ క్రిస్మస్, గిఫ్ట్ ఆఫ్ క్రిస్మస్ అంటే క్రిస్మస్ యొక్క బహుమానము ఒక 3 సీల్లో నేను చెప్తాను. 3 సీ. ఒకటి క్రాడిల్, 2 క్రాస్, 3వది క్రౌన్. అంటే క్రాడిల్ అంటే పశువుల తొట్టి, ఉయ్యాల. క్రాస్ అంటే సిలువ, క్రౌన్ అంటే కిరీటం. అంటే పశువుల తొట్టి దేనికి సూచించబడుతుందంటే ఆయన కుమారుడుగా జన్మించిన స్థలము కదండి. యేసుప్రభు ఎక్కడ జన్మించాడు? పశువుల తొట్టిలో. సిలువ ఏంటండి? ఆయన త్యాగం చేసిన స్థలము. కిరీటం ఏంటండి? ఆయన రాబోయే రోజుల్లో రాజ్యం సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు మనకు మహిమ కిరీటాన్ని ధరింపచేస్తున్నాడు. అయితే ఫస్ట్ సి ఏంటంటే క్రాడిల్. క్రాడిల్ అంటే ఉయ్యాల. ఉయ్యాల అంటే అర్థం ఏంటంటే మనం పశువుల తొట్టి. దేవుడు మనము ఒక దేవాది దేవుడు అయి ఉండి ఒక మనిషి కుమారుడిగా ఈ లోకంలో జన్మించాడు. అయితే ఆయన ఎంచుకున్న స్థలం ఏంటంటే పశువుల తొట్ట. ఏంటి? రాజభవనంలో ఆయన జన్మించవచ్చు. తలుచుకుంటే గొప్పవాళ్ళ ఇంటిలో ఆయన జన్మించవచ్చు. కానీ ఆయన ఎంచుకున్న స్థలం ఏంటంటే పశువుల తొట్ట. పశువుల తొట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే తగ్గించుకోవడానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకొని సాత్వికుడుగా చాలా ఆయన ఏంటంటే చాలా ఎందుకంటే ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆయన పాదపీఠమైన స్థలంలోనే ఆయన ఏంటంటే తగ్గించుకొని ఒక పశువుల తొట్టిలో ఆయన మన కొరకు దీనుడుగా జన్మించాడు. అయితే 2 కొరింథీ 8:9 ఉంటుంది, చదవద్దు కానీ, ఆయన ధనవంతుడయ్యిండి మన కొరకు దారిద్రుడు ఆయను. అయితే మనం కూడా శారీరకంగా ధనవంతులం అయి ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా మనము కూడా ఎలా ఉన్నామండి? దారిద్రతలో ఉన్నాము. దేవుడు నీ కొరకు నా కొరకు జన్మించాడంటే చాలా తగ్గించులో జన్మించాడనంటే దీనికి అర్థం ఏంటంటే తగ్గింపునకు గుర్తు. మనం కూడా మన స్థితిని ఎప్పుడు కూడా మనం ఎంత ఉన్నత స్థితిలో ఉండొచ్చు, మనం ఎంత గొప్పవారం అయి ఉండొచ్చు, మనం తగ్గించుకొని మనము బ్రతకాలి అని ఈ మాట ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవది ఏంటంటే సిలువ. ఇదేంటండి? చక్కగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు సిలువ ఏంటి అంటారా? మత్తయి సువార్త 1:21 వచనంలో వారి పాపముల నుండి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు అంటే అర్థం ఏంటండి? రక్షకుడు. దేని నుంచి రక్షించడానికి? మన పాపముల నుంచి రక్షించడానికి. సిలువ లేకపోతే క్రిస్మస్ ఫుల్ఫిల్ అవ్వలేదండి. ఆయన పుట్టాడంటే నీ కొరకు నా కొరకు సిలువలో మరణించడానికి, మన పాపం నుంచి విడుదల కలిగించడానికి. ఆయన జననం క్రిస్మస్, ఆయన మరణం క్రిస్మస్, ఆయన పునరుద్ధానము క్రిస్మస్. క్రిస్మస్ అంటే జననం ఒకటే కాదు, నీ కొరకు నా కొరకు లోకరక్షకుడు ఈ లోకానికి మన కొరకు చనిపోవడానికి వచ్చాడు. సిలువ లేకపోతే మనకు విలువ లేదు. సిలువ ఒక వారధి, మనము రక్షించబడడానికి ఒక వారధి, ఒక మార్గము ఆయన చూపించాడు. ఇంకో 3వదిగా చూసినట్లయితే క్రౌన్. ఏంటండి? కిరీటము. కిరీటం అంటే ఏంటండి? ఆయన రాబోయే రోజుల్లో మహిమ రూపుడై రాబోతున్నాడు. 2వ రాకడలో ఎలా వస్తాడండి? యూదా గోత్రపు సింహం వలె వస్తాడు. ప్రకటన గ్రంథం 19:12 ఉంటుంది. ముందు ఎలా వచ్చాడండి? పశువుల తొట్టిలో సాత్వికుడుగా వచ్చాడు. ఇప్పుడు రాబోతున్నాడు మహిమ కిరీటాన్ని మనకు ధరింప చేయడానికి. ఎలా వస్తున్నాడండి? యూదా గోత్రపు సింహం వలె వస్తున్నాడట. సింహం ఎలా ఉంటుందండి? చాలా క్రోధంతో ఉంటారు. అయితే ఆయన తీర్పు తీర్చడానికి మన కోసం ఆయన మరలా కూడా రాబోతున్నాడు. మనకు మహిమ కిరీటాన్ని ధరింప చేయడానికి రాబోతున్నాడు. ఆ కిరీటాన్ని దక్కించుకునే వారంగా స్త్రీలమైన మనం ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. 3 సీలు చెప్పాను. ఏంటండి? ఒకటి క్రాడిల్, ఉయ్యాల పశువులతోటే. 2వది క్రాస్ సిలువ. 3వది క్రౌన్, కిరీటము. అయితే స్త్రీలుగా మనము ఆయన ఎలా అయితే తగ్గించుకున్నాడో మనం కూడా మన జీవితాల్లో తగ్గించుకొని ఉండి ఆయన సిలువ దగ్గర మనం కనిపెట్టుకొని ఆయన సిలువను మోస్తూ మన పాపాల కొరకు ఆయన రక్షణ అడుగుతూ మహిమ కిరీటం పొందుకోవడానికి సిద్ధంగా ఉందాం. దేవుడు చిన్న గ్రీటింగ్స్ దీవించింది.